కూటమి ప్రభుత్వం వైఖరిపై ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. గత 20 నెలలుగా 1000 కోట్లకు పైగా బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కాంట్రాక్టర్ చిరంజీవి రాసిన లేఖ ఇప్పుడు చర్చకు దారితీసింది. తాను చనిపోతే తన కుటుంబాన్ని యూనియన్ ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నాడు చిరంజీవి. అయితే ఈ లేఖపై స్పందించిన మిగిలిన కాంట్రాక్టర్లు తాము కూడా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటేనే ప్రభుత్వం కదులుతుంది అనుకుంటే ఆత్మ బలిదానం చేసుకుంటామని తెగేసి చెప్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు. అన్నా చిరంజీవి అన్న, నీ ఆవేదన నాకు అర్థమైందన్నా. నువ్వు అనే మాట కరెక్టే, కానీ నువ్వు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు చెప్పు టైము. నేను కూడా వస్తాను నీతో పాటు, మూకుమ్మడిగా అందరం కలిసే పోదాం. ఒకరు పోతే వీళ్ళకి లెక్క ఉంటుందేమో. నేను కూడా వస్తానన్న నీతో పాటు. నా పరిస్థితి కూడా నీ పరిస్థితి లాగే ఉంది. నాకు చెప్పు, నీతో పాటే వస్తా. ఇద్దరం కలిసి ఒకేసారి ఒక వీడియో తీసి పెట్టేద్దాం.